ఇండియాలో 100 కోట్లకు పైగా బడ్జెట్ అన్నా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అన్నా ఇమ్మీడియట్గా గుర్తుకు వచ్చేది బాహుబలి. అయితే ఇప్పుడు అంతకు మించిన బడ్జెట్తో ఇంటర్నేషనల్ సినిమా తీస్తున్నాడు వర్మ. దీంతో ఆ ప్రాజెక్టుపై ఆసక్తికర కామెంట్ చేశాడు రాజమౌళి. ఆర్జీవీ బ్యాక్ విత్ ఏ బ్యాంగ్ నిజంగా అంటూ ట్వీట్ చేయడంతో, సార్ నేను బాహుబలి నుండి పొందిన స్ఫూర్తి గురించి మీతో ఫోన్లో చెప్పినట్టుగానే ప్రామిస్ చేస్తున్నా. ఈ చిత్రాన్ని బ్యాంగ్ నుండి బ్లాస్ట్ హిట్ గా మార్చుతా అంటూ కాన్ఫిడెంట్ గా ఒబిడియంట్ గా రిప్లై ఇచ్చాడు వర్మ. ఇక ఆర్జీవీకి శివ సినిమాతో లైఫ్ ఇచ్చిన నాగ్ ఆర్జీవీ ఫెంటాస్టిక్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అది మనమంతా గర్వపడేలా ఉండాలి రాము అంటూ ట్వీట్ చేయగా, కొత్తవాడినైన నన్ను నమ్మి శివ సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు 10 జన్మల పాటు రుణపడి ఉంటాను అంటూ వినమ్రంగా సమాధానం చెప్పాడు. అయితే టెర్రరిస్ట్కి న్యూక్లియర్ బాంబు దొరికితే ప్రపంచం పరిస్థితి ఏమిటి అనేది ఈ సినిమా కథట. దాన్ని ఎవ్వరూ ఊహించినంత లార్జ్ స్కేల్లో సినిమాగా మలుస్తున్నా అని చెప్తున్నాడు వర్మ. ఇదంతా వింటుంటే రాజమౌళి చెప్పినట్టే వర్మ ఈజ్ బ్యాక్ విత్ ఏ బ్యాంగ్. సంవత్సరం క్రితం పెద్ద రేవు దగ్గర సుబ్బరాజు గారు లేఅవుట్లో కొనమన్నాను, గుర్తుందా? ఇప్పుడు గుర్తు రాదులే. అప్పుడు కూడా సెంటు లక్షే, ఇప్పుడు 10 లక్షలు అంటే లేదు. నీ 10 లక్షలు అక్కడ పెట్టుంటే ఈ పాటి ₹1 కోటి అవును. బాధపడుకో, అసలు నీకు చెప్పకుండా ఉండాల్సిందేను. కొంచెం ఓదార్చవయా. ఎంత బ్యాడ్ లక్. ఏదో 4 రోజుల దాకా నిద్రట్టదు మనం ఇచ్చింది దెబ్బకి. ఆనందంగా ఉంటే చూడలేరు మీరే. నేనే కాదు, మా అమ్మ కూడా ఇంతే.